హాయ్ ఫ్రెండ్స్, ఫోటోషాప్ యూస్ చేసి ఈ పోస్టర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో గైస్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్ లాస్ట్ వరకు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ ఇంకా వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ అయితే వేసేద్దాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్ అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను. అండ్ నేను వచ్చేసి సైజ్ వచ్చేసి 1:1 రేషియో అయితే తీసుకున్నాను. సో 1080x1080 అనమాట. సో ఇందులోనే మనం వచ్చేసి డిజైన్ అయితే వేస్తున్నాము. అండ్ దానికి కావాల్సిన ఇమేజెస్ అన్ని నేనైతే ఇక్కడ ఓపెన్ అయితే వేసేసుకున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సెలెక్షన్ టూల్ అయితే ఉంటుంది కదా, ఇది మనకు రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్. సో దీంతో నేను వచ్చేసి మొత్తం సెలెక్ట్ అయితే చేసుకొని కాపీ చేసుకొని ఇందులోకి అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట, మన మెయిన్ షీట్లోకి. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి దీని మీద ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ రెక్టాంగులర్ టూల్ ఉంటుంది కదా, రెక్టాంగులర్ టూల్ అయితే తీసుకొని ఇలా ఒక బాక్స్ అయితే గీసుకుంటున్నాను అనమాట ఇక్కడ వరకు. అండ్ దీనికి కలర్ అయితే ఇస్తున్నాను. కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఈ లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇదైతే పిక్ అయితే వేసుకుంటున్నాను. అండ్ కీబోర్డ్లో ఆల్ట్ డిలీట్ అయితే ప్రెస్ అయితే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో షేప్ ఇవ్వడానికి ఈ లాసో టూల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. లాసో టూల్లో నేను వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఒక షేప్ అయితే గీసుకుంటున్నాను. అండ్ దీనికి కూడా సేమ్ కలర్ అయితే అప్లై అయితే వేస్తున్నాను అనమాట. దానికోసం ఇంకొక లేయర్ అయితే క్లిక్ అయితే వేస్తున్నాను. క్లిక్ చేసి ఆల్ట్ డిలీట్ అయితే ప్రెస్ చేసి కంట్రోల్ డి అయితే ప్రెస్ చేస్తున్నాను. సో మనకు వచ్చేసి ఇక ఫామ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని మీదకి మనము కప్ అయితే తీసుకొని వద్దాం. సో కప్పుది కూడా నేను వచ్చేసి ఆల్రెడీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను పిఎన్జీ. సో దీన్ని నేను వచ్చేసి పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేసుకుంటున్నాను. కప్ సైజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుందాం. అండ్ కొంచెం ఇలా టిల్ట్ అయితే వేద్దాం కప్ని. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు స్ప్లాష్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేయాలి. సో దానికోసం నేను ఇంకో పిఎన్జీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను కాఫీది. ఇలా బీన్స్ అన్నీ ఉండేవి. సో దీన్ని కూడా నేను వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేసుకుంటున్నాను. అండ్ కొంచెం సైజ్ అయితే తగ్గిద్దాం. అండ్ దీన్ని నేను కప్పు బ్యాక్ సైడ్కి అయితే తీసుకొని అయితే వస్తున్నాను. సో కొంచెం పైకి అయితే పెడదాం. అండ్ దీన్నే మళ్ళీ నేను డూప్లికేట్ అయితే వేసేసుకుంటున్నాను. దానికోసం కంట్రోల్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో నుంచి కొన్ని కాఫీ బీన్స్ అయితే తీసుకుంటున్నాను అక్కడక్కడ పెట్టడానికి, మనకి ఎఫెక్ట్ బాగుంటుంది కదా. సో దానికోసం సో ఈ కాఫీ బీన్ అయితే నచ్చింది, ఇదైతే సెలెక్ట్ అయితే వేసుకుంటున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి, మళ్ళీ వి అయితే ప్రెస్ చేసి నేను దీన్ని డ్రాగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా డ్రాగ్ చేసుకొని దీన్ని కూడా నేను కప్పు పైకి అయితే తీసుకొని అయితే వస్తున్నాను. సో షేప్ అయితే అడ్జస్ట్ అయితే వేసుకుందాం. సో ఇలానే డిఫరెంట్గా మనం వచ్చేసి బీన్స్ అయితే అరేంజ్ అయితే వేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ 2 బీన్స్ అయితే నచ్చినాయి. సో ఇలా క్రాప్ అయితే వేసుకుంటున్నా. చేసుకొని కంట్రోల్ సి, కంట్రోల్ వి, సో వి అయితే ప్రెస్ చేస్తున్నాను అనమాట షార్ట్ కట్. సో దీన్ని కూడా ఇలా అరేంజ్ అయితే వేద్దాం. అండ్ దీన్ని కూడా కప్పు ముందరికి అయితే తీసుకొని వద్దాం. కొంచెం సైజ్ అయితే పెంచుతున్నా, అడ్జస్ట్ అయితే వేస్తున్నాయి ఇలా. సో ఇంకొక కాఫీ బీన్ అయితే తీసుకుందాం. సో దీన్నే మళ్ళీ నేను ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ అయితే వేసుకుంటున్నాను. ఇంత అవసరం లేదు కాబట్టి నేను ఇదంతా డిలీట్ అయితే వేసేస్తున్నాను. నాకు ఇదొక్క కాఫీ బీనే కావాలి. సో ఇది డిలీట్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఇదొక్క కాఫీ బీన్ ఇలా అడ్జస్ట్ అయితే వేసుకొని ఇలా ప్లేస్ అయితే వేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా యాంగిల్స్లలో ప్లేస్ అయితే చేయండి గైస్, సైజెస్ తగ్గించుకొని మనకి ఎఫెక్ట్ బాగుంటుంది. ఓకే, అండ్ ఈ లేయర్ని నేను డిలీట్ అయితే వేసేస్తున్నాను సెలెక్ట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి మనము కప్పు కింద షాడో అయితే యాడ్ అయితే వేయాలి. దానికోసం ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను నేను. కప్పు కింద బ్రష్ టూల్ అయితే తీసుకుంటున్నాను, బి షార్ట్ కట్. అండ్ ఇక్కడ నేను వచ్చేసి కలర్ బ్లాక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి మనకి నార్మల్గా అయితే బ్రష్ ఇలా ఉంటుంది, దాని సైజ్ అయితే నేను ఇలా తగ్గించుకుంటున్నాను. సో మనం వచ్చేసి బ్రష్ సైజ్ పెంచుకోవడానికి కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్లో రైట్ క్లిక్ ప్రెస్ చేసి రైట్ కంటే పెద్దగా అవుతుంది, లెఫ్ట్ కంటే చిన్నగా అవుతుంది అనమాట. సో నేను రైట్ కానీ కొంచెం పెద్దగా అయితే వేసుకుంటున్నాను ఇలా. అండ్ ఇంకా కొంచెం బ్రష్ అయితే తగ్గిద్దాం. ఓకే, అండ్ ఇలా అప్లై అయితే వేస్తున్నాను షాడో రావడానికి. అండ్ ఈ షాడో నేను కాఫీ కప్ కిందకి అయితే తీసుకొని వస్తున్నాను. కంట్రోల్ ట్రీ ప్రెస్ చేసి షిఫ్ట్ పట్టుకొని కొంచెం ఇలా తగ్గిస్తున్నాను అనమాట సైజు. ఓకే, సరిపోయింది. అండ్ ఇంకా టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకుందాం నెక్స్ట్. సో దానికోసము టీ అయితే ప్రెస్ చేస్తున్నాను షార్ట్ కట్. టైప్ అయితే వేసుకుందాం. బెస్ట్ ఫ్లేవర్ అని అయితే టైప్ చేస్తున్నాను. ఫస్ట్ బెస్ట్ అని అయితే టైప్ అయితే చేశాను. దీని ఫాంట్ అయితే చేంజ్ అయితే చేద్దాం. సో ఒక బోల్డ్ ఫాంట్ అయితే తీసుకోండి. అండ్ కలర్ కూడా నేను వచ్చేసి 2 కలర్లో యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఎఫెక్ట్ బాగా కనపడడానికి. దీనికి నేను ఏం కలర్ ఇస్తున్నానంటే గ్రీన్ కలర్ అయితే ఇస్తున్నాను. కలర్ మీదకి వెళ్తున్నాను, కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డార్క్ గ్రీన్ ఉంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంచెం డార్క్ అయితే ఇద్దాం ఇంకా. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తుంది. దీన్ని పైకి అయితే పెడదాం. అండ్ లెటర్ సైజ్ కూడా మనం గ్యాప్ ఎక్కువ ఉంది, కొంచెం తగ్గిద్దాం దగ్గరికి. ఓకే, ఇది సరిపోయింది. దీన్నే మళ్ళీ డూప్లికేట్ అయితే వేసుకుంటున్నాను. ఫ్లేవర్ అయితే టైప్ అయితే వేసుకున్నాను. దీన్ని సెట్ అయితే వేసుకుందాం ఇలా. అండ్ ఇది వచ్చేసి నేను బ్యాక్ సైడ్కి అయితే పంపిస్తున్నాను, ఇది ఎఫెక్ట్ బ్యాక్ సైడ్కి.
సో ఇక్కడ లేయర్స్ ప్యానల్లో దీన్ని పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడికి డ్రాప్ అయితే వస్తున్నాయి కిందకి. అది అడ్జస్ట్ అయితే వేసేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ టెక్స్ట్ ఉంటుంది కదా దీనికి సంబంధించినది, ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేద్దాం. ఓకే, సో ఇక్కడికి తెచ్చి సైజ్ అయితే అడ్జస్ట్ అయితే వేసుకుందాం. సో కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నా. సో పర్టికులర్ బ్రాండ్ మనకి కొంచెం బాగా కనపడాలి కాబట్టి దీన్ని నేను సపరేట్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట. సెలెక్ట్ అయితే వేసుకుంటున్నాను అండ్ కొంచెం డార్క్ అయితే వేస్తున్నాను ఇంకా. అండ్ దాని ఫాంట్ కూడా చేంజ్ అయితే వేద్దాం. సో ఏరియల్లోనే మనం వచ్చేసి బోల్డ్ అయితే తీసుకుందాం. సో కొంచెం మనకి బ్రాండ్ నేమ్ అనేది హైలైట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రాండ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం ఇక్కడ అప్లై అయితే చేసేద్దాం. దాన్ని కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అనమాట PNG. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేసుకుంటున్నాను. సైజ్ అయితే తగ్గిద్దాం ఇలా. అండ్ దీని కింద మనకు వచ్చేసి ఎఫెక్ట్ కనపడడానికి షాడో అయితే యాడ్ అయితే చేయాలి. సో ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ బ్రష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సేమ్ ఆల్ట్ పట్టుకొని సైజ్ అయితే తగ్గిస్తున్నా. అండ్ ఇక్కడ ఇలా షాడో ఎఫెక్ట్ అయితే వేద్దాం. దీనికి నేను వచ్చేసి ఈ బాటిల్ కిందకి వచ్చేటట్టు డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేసుకుంటున్నాను. సో షాడో అయితే మనకైతే అప్లై అయితే అయిపోయింది. ఒకవేళ మీకు ఇంటెన్సిటీ తగ్గించుకోవాలనుకుంటే ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి, ఇలా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ టెక్స్ట్ అయితే యాడ్ అయితే వేద్దాం ఇక్కడ, బ్రాండ్ నేమ్. అండ్ ఇది వచ్చేసి సెంటర్కి వచ్చేటట్టు చూసుకుందాం. ఫాంట్ కూడా నేను చేంజ్ అయితే చేస్తున్నాను. సో ఫాంట్ ఏది యూజ్ చేద్దాం. సో ఫాంట్ అయితే ఇదైతే యూజ్ చేస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి స్పేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్పేసింగ్ తగ్గడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ స్పేసింగ్ అయితే తగ్గించుకుంటున్నాను. ఇందులో తగ్గించుకుంటున్నా. కలర్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ అయితే తీసుకుందాం. సో మనకు అప్పుడు లుక్ అయితే బాగుంటుంది అనమాట పోస్టర్. సో మాక్సిమం 2-3 కలర్స్ అయితే యూజ్ చేయండి గైస్, అంతకంటే ఎక్కువ అయితే యూజ్ చేయకండి. పోస్టర్ అయితే నీట్గా అయితే అనిపించదు అనమాట. ఇలా తీసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ లేయర్స్ ప్యానల్లో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకు సెలెక్ట్ పిక్సెల్స్ అనేది కనపడుతుంది. సెలెక్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ కీబోర్డ్లో Ctrl+C అయితే ప్రెస్ అయితే వేస్తున్నాను అనమాట కాపీకి. దాని తర్వాత Ctrl+D డీసెలెక్ట్ చేయడానికి. చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఫిల్టర్స్ ఇక్కడ మనకు వచ్చేసి వానిషింగ్ పాయింట్ అని కదా, ఇదైతే సెలెక్ట్ అయితే వేస్తాం. వేసిన తర్వాత ఇంకా మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి నేమ్ రావాలో అదైతే సెలెక్ట్ అయితే వేసుకోండి. ఇలా చేసిన తర్వాత Ctrl+V అయితే ప్రెస్ చేయండి. మనకి టెక్స్ట్ అయితే వస్తుంది. దాని సైజ్ అయితే తగ్గించుకోండి. Ctrl+T అయితే ప్రెస్ చేస్తున్నాను సైజ్ తగ్గించుకోవడానికి ఇలా. అండ్ జస్ట్ నేను ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేస్తున్నాను ఇలా. అండ్ ఇంకా సైజెస్ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ బ్యాక్ సైడ్ ఉంది కదా దాన్ని అయితే మనం డిలీట్ అయితే వేసేద్దాం. సెలెక్ట్ డిలీట్, ఇది అవసరం లేదు మనకి. ఓకే, కొంచెం ఇంకా ఎఫెక్ట్ బాగా కనపడడానికి దీనికి మనం వచ్చేసి స్ట్రోక్ అయితే ఇవ్వచ్చు. సో స్ట్రోక్ కలర్ కొంచెం సరే లైట్గానే ఇద్దాం, లైట్గానే బాగా అనిపిస్తుంది. సో లైట్గా మొత్తం అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. గ్రీన్, లైట్ కలర్ గ్రీన్ ఇలా అయితే వచ్చింది. కంప్లీట్గా మన పోస్టర్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని మనం వచ్చేసి బాగా కనపడడానికి మనం ఏం చేస్తున్నామంటే కెమెరా రా ఫిల్టర్ అయితే అప్లై చేస్తాం. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే Alt Ctrl+Shift E ప్రెస్ అయితే చేస్తున్నా కీబోర్డ్. సో మనకు వచ్చేసి మెర్జ్ అయితే అయిపోతుంది అనమాట ఇలా న్యూ లేయర్ లాగా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్లోకి వెళ్తే వెళ్ళాలి. కెమెరా రా ఫిల్టర్ ఇదైతే సెలెక్ట్ అయితే చేయండి. అండ్ ఎక్స్పోజర్ కొంచెం తగ్గియండి. కాంట్రాస్ట్ వచ్చేసి పెంచుకోండి. నేను వచ్చేసి ఒక 24 అలా అయితే పెట్టాను కాంట్రాస్ట్. అండ్ హైలైట్ కూడా కొంచెం పెంచుతాను. సో డిపెండ్స్ అపాన్ మీ పిక్చర్ అనమాట గైస్, మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అలా. నేను షాడోస్ కొంచెం తగ్గిస్తున్నాను అండ్ బ్లాక్స్ కొంచెం పెంచుతాను. ఒక 10 అయితే పెట్టాను. అండ్ టెక్స్ట్ క్లారిటీ అయితే పెంచుదాం. సో టెక్స్ట్ వచ్చేసి నేను ఒక 20-30 పెడదాం లేండి. ఓకే, అండ్ క్లారిటీ కూడా పెంచుతాం. క్లారిటీ ఒక 14 అయితే పెడుతున్నాం. అంతే అండి, సరిపోతుంది. ఈ సెట్టింగ్స్ అయితే వేయండి. ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి బిఫోర్, ఇది వచ్చేసి ఆఫ్టర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సింపుల్గా మనం వచ్చేసి ఫోటోషాప్లో పోస్టర్ డిజైన్స్ అయితే చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే మీకు వచ్చేసి ఎటువంటి డిజైన్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు వచ్చేసి కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. దాని గురించి వీడియో అయితే చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.